దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. సందర్భం లేచి నిలబడదాం. ప్రభు సంతోషంగా నాట్యమాడుతూ దేవుని స్తుతిద్దామని. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన నా తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన, క్రీస్తులో నన్ను ఫలింపజేసిన, క్రీస్తులో నన్ను ఫలింపజేసిన, క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు,
యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. మరోసారి అందరూ కలిసి యేసయ్యా నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. పరితపించే నీ కోసము నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెతికితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్నా నాన్నా పోతును, నీవే ఆశ్రయపురము. ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నా కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. అందరూ బిగ్గరగా నాన్నా 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 నీ కుమార్తెను నేను. నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా, నీ కను పాపనై నేను నాన్నా. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. ఎవరు ధృవీకరించినా, ఎవరు మనల్ని కాదన్నా వద్దన్నా, మనల్ని ఆశ్రయించే దేవుడు, మనల్ని తృణీకరించని దేవుడు. అయ్యా నీకు స్తోత్రం. నన్నుగానే ప్రేమించిన దేవా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు.
అవమానము నుండి నన్ను విడిపించిన దేవా, తోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి ఆదరించినావు. నీ కుమారుడను నేను. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. నాన్నా 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 నీ కుమారుడను నేను. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. నీ ప్రతిరూపము నేను. నాన్నా నీ ప్రతిరూపము నేను. నాన్నా నీ ప్రతిరూపము నేను. నాన్నా ప్రతిరూపము నేను. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. రెండు చేతులు పైకెత్తి నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. దేవా నీ కుమార్తెను నేను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. పాడదాం. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి,
lift your hands and praise the Lord. Hallelujah. This is the identity that God has given us. The identity that no one can match. Nothing can stand against us. ఏది కూడా మన ఎదుట నిలవలేదు. ఎందుకంటే మనము ఆయన పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకము ద్వేషించిన, ఈ లోకము కాదన్నా వద్దన్నా సరే, మనం మాత్రం జీవము గల దేవుని పిల్లలు. మనం ఎదుట ఎవరు నిలువలేరు. దేవునికి స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెత్తి సంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise your name. దేవా నీకు స్తోత్రం. వెలబెట్టి కొన్న దేవా, నీ రక్తము ద్వారా నన్ను కడిగి నిన్ను నాన్నా అని పలిచే అధికారం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ధైర్యముగా కృపాసనం దగ్గరికి రమ్మన్నావు. అబ్బా తండ్రి అని మొరపెట్టమన్నావయ్యా. యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. Oh, we worship you, God. Let's sing everybody. Nana, Nana, Nikuvarudanu Nenu Nana, Nikumartenu Nana. నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. హూమ్ డు యూ అలౌ, నీవు ఎవరిని అనుమతిస్తావు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, allow him to teach అనే విషయాన్ని మొదటిగా మనం నేర్చుకున్నాం. allow him to guide అనేటటువంటి విషయాన్ని రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. allow him to teach, బోధించుటకు అనుమతించుము. allow him to guide, నడిపించుటకు అనుమతించుము. ఇక మూడవదిగా allow him to mold, మలచుటకు అనుమతించుము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందరి. దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పేతురు చేపలు పట్టినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, నేను పాపాత్ముడనని చెప్పాను, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని, నేను మంచివాడిని కాదయ్యా అని చెప్పాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు నేను పాపాత్ముడిని అని చెప్పి అతడు తన జీవితాన్ని మలుచుకోవడానికి అతడు ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మెసేజ్ ట్రాన్స్లేషన్లో Luke chapter 5 verse 8 and 9 ఈ విధంగా ఉంది. Simon Peter, when he saw it, fell to his knees before Jesus. Master, leave, I am a sinner. I can't handle this holiness. Leave me to myself. When they pulled in that catch of a fish, overwhelmed Simon and everyone with him. Lord, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే, దేవా ఈ పరిశుద్ధతని తట్టుకోలేకపోతున్నాను, నేను పాపాత్ముని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి అని అంటున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన ఏం చేసే దేవుడు అంటే మనల్ని చక్కగా మలిచే దేవుడు. దేవుని మందసం ఓబేదేదం ఇంటిలో 3 నెలలు ఉన్నప్పుడు దేవుడు ఓబేదేదమును ఇంటి వారిని మలచి ఆశీర్వదించి
అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలమైనటువంటి దేవునికి మనము అనుమతిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి allow him to mold, మలచటానికి. చూడండి, ఏది మలుస్తారంటే చెక్కని మలుస్తారు, మట్టిని మలుస్తారు, రాతిని మలుస్తారు. రాతిని మలిచినప్పుడు అది చాలా సుందరంగా, చాలా చక్కటి రూపకల్పన చేయబడినటువంటి, చక్కటి నగిసి పనితో చేయబడినటువంటి శిల్పంలాగా అది కనబడటం జరుగుతుంది. దాన్ని మలిచినప్పుడు, దాన్ని చెక్కినప్పుడు దానికి ఒక రూపం ఏర్పడుతుంది. చెక్కను చెక్కినప్పుడు దానికి రూపం ఏర్పడుతుంది. మట్టిని దాన్ని చక్కగా తీర్చిదిద్దినప్పుడు దానికి రూపం ఏర్పడుతుంది. అయితే ఒక రాతి వలె ఉన్న మనల్ని, ఒక చెక్క వలె ఉన్న మనల్ని, ఒక మట్టి వలె ఉన్న మనల్ని దేవుని చేతిలోకి మనం పెట్టేసుకుంటే, దేవా నీ చేతిలో నన్ను నేను అప్పగించుకుంటున్నాను, జస్ట్ మోల్డ్ మీ, మేక్ మీ, బిల్డ్ మీ, నన్ను చెక్కునైనా, నన్ను మలుచునైనా, నన్ను సరిచేయి ప్రభువా అని మనం దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మందసము, ఎప్పుడైతే యోర్దాను తాకిందో అక్కడ ఏం జరిగిందంటే యోర్దాను నీళ్లు పాయలైపోయినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మళ్ళీ మలిచేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం మళ్ళీ మలిచేది, దేవుని ఆత్మ మళ్ళీ మలుస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనం మలుస్తాడు. అలాగే దేవుని వాక్యం మనల్ని మలుస్తుంది. ప్రార్థన జీవితం మన జీవితాన్ని మలుస్తుంది. మన జీవితాన్ని మలిచేటటువంటి దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మన హృదయంలో చేర్చుకుని వాటి ప్రకారంగా మనం జీవించడం మనం ప్రారంభిస్తే, ఎప్పుడైతే దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా కలిగి, ఆయన ఆత్మను కలిగి, ఆయన వాక్యానికి మనం అనుమతిస్తామో ఆయన ఏం చేస్తాడంటే మనం మలుస్తాడు, మన చెక్కుతాడు, మనల్ని తీర్చిదిద్దుతాడు, మన చక్కటి రూపం ఏర్పాటు చేస్తాడు. చేసి ఆయన రూపం మనలో కనబడే వరకు కూడా, ఆయన స్వరూపం మనలో వచ్చే వరకు కూడా మనల్ని చెక్కి పూర్తిగా ఆయన రూపములోనికి మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో డూ యూ వాంట్ టు అలౌ హిమ్ టు మౌల్డ్ యూ? నిన్ను మలచడానికి నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడినట్లయితే ఈరోజు దేవుడు మలుస్తాడు. పేతురు దేవుని చేతిలోకి వచ్చేసినప్పుడు దేవుడు అతని మనుషులు పట్టే జాలరుగా చేశాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఒబేదెదోము ఇల్లు దేవుని స్వాధీనంలోకి వచ్చేసినప్పుడు దేవుడు అతను ఆశీర్వదించడం ప్రారంభించాడు. అలాగే మన జీవితాన్ని దేవుడు మలచడానికి ఇష్టపడితే దేవుడు మనం మలచి, మనల్ని ఆశీర్వదించి, మన గొప్ప స్థితిలోకి తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు తన కృప, తన సహాయమును మనకు అనుగ్రహించినట్లుగా దేవాను మలుచు అని దేవునికి మీరు అనుమతి ఇస్తే, దేవుడిని మీరు అనుమతించగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు మీ జీవితాన్ని మలిచి తీర్చిదిద్దుతాడు. తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన సన్నిధి ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా మనందరూ కూడా మలిచి తన మహిమార్థమై నిలిపేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగూ దేవుడు తన కృప అనుగ్రహించుటకు గాను మనమందరం కూడా ఆధ్యాత్మికంగా బలపడడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించును గాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ వాక్యం గొప్పదినైనా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దినమున ప్రభువా నిన్ను స్తుతించే ఈ గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రమునైనా. నిన్ను మేము అనుమతిస్తున్నామునైనా. మమ్మల్ని చెక్కండి, మమ్మల్ని మలచండి దేవా. తండ్రి కుమ్మరి నైనా సారిపైన ఉన్నటువంటి ఆ మంటిని సరైన పాత్రగా చేసినట్లుగా, చెక్కను వడ్రంగి చెక్కినట్లుగా, శిల్పి చెక్కినట్లుగా మా బ్రతుకులను చెక్కండి, తీర్చిదిద్దండి. నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ సన్నిధి ద్వారా, ప్రార్థన ద్వారా, నీ యొక్క సహవాసము ద్వారా నాయన మా జీవితాన్ని పూర్తిగా తీర్చిదిద్దండి. నీకు ప్రియమైనటువంటి జీవితంగా మా జీవితాన్ని మలుచుమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు తన కృప అనుగ్రహించారు. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిశ్చయంగా కృప మీకు తోడైనను గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరొక అద్భుతమైన సత్యంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.